డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటూ ఉన్నారు. కొంతమంది డిక్లరేషన్ ఎన్ని సంవత్సరాలు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకని కామెంట్స్లో కూడా వస్తుంది. మీ ఎక్కువ మంది మీ అభిప్రాయం చెప్పడానికి ట్రై చేయండి. సో మీ సూచనని పరిగణలోకి తీసుకుంటాం. ఆ కామెంట్ని కూడా చదివి వినిపిస్తాను. అది కూడా మంచి కామెంట్ అయితే దాంట్లో బూతులు తిట్టకండి. ఒకవేళ మీరు మంచి కామెంట్ చేస్తే నేను దాన్ని చదివి వినిపిస్తాను. దేవుడు అందరికీ ఒక్కటే ఇలాంటి రికమెండేషన్లు ఇలాంటి లెటర్లు ఎక్కడ ఉండవు అంటూ ఒకరు చెప్పారు. ఇండియాలో పుట్టి హిందూ అని నిరూపించుకోవాలంటే మరొకరు అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాలు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకని అడుగుతున్నారు. మరొకరు ఖచ్చితంగా ఆలయానికి రావాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, డిక్లరేషన్ ఇవ్వకపోతే నమ్మకం లేనట్టుగానే పరిగణించబడుతుంది అంటూ మరికొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా మంచి కమెంట్ చేయండి, నేను వాటిని చదివి వినిపిస్తాను. ఓకే, సుభాష్ శర్మ గారితో మాట్లాడదాం. సుభాష్ శర్మ గారు, డిక్లరేషన్ ఇవ్వను ఆలయానికి రావటానికి అని అంటే అది ఆలయ పవిత్రతను దెబ్బతీసినట్టేనా, నమ్మకం లేనట్టుగానే అర్థం చేసుకోవాలా? సుభాష్ శర్మ గారు వినిపిస్తుందండి? నాది వినిపిస్తుందండి, వినిపిస్తుంది, మాట్లాడండి. అయితే ఇక్కడ మనం గతంలో చెప్పుకున్నట్టుగా తిరుపతి లడ్డూపై వచ్చిన వివాదం ఏదైతే ఉందో, లడ్డు ఓకే, లడ్డు గురించి కాదు, డిక్లరేషన్ గురించి. డిక్లరేషన్ ఇవ్వకపోతే నమ్మకం లేనట్టేనా దేవుడి పైన? 100% కదండి, డిక్లరేషన్ ఇవ్వాలి కదా. ఇస్తేనే కదా మనకి అసలు ఏం చేశారనేటటువంటి మాకు అన్ని నిర్ధారణతో సహా బయటపడతాయి. సుభాష్ గారు మాట్లాడండి, వినిపిస్తోంది. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఇది కూడా ఒక భాగమే కదా. అంటే నేను అంటుంది అది కాదు, డిక్లరేషన్ కి మనోభావాలకి, డిక్లరేషన్ కి నమ్మకానికి, డిక్లరేషన్ కి హిందూ సంప్రదాయాలకి సంబంధం ఏంటి? అంటే ఒక తిరుమల ఆలయంలోనే డిక్లరేషన్ అడుగుతున్నారు కదా. జగన్ డిక్లరేషన్ ఇవ్వను అని మానేశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వను అనడాన్ని నమ్మకం లేదు అన్నట్టుగా తీసుకోవాలా, డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేదు అన్నట్టుగా తీసుకోవాలా? డిక్లరేషన్ ఇక్కడే ఎందుకు? ఇక్కడ జగన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమ్మకం లేదండి. నమ్మకం లేకపోవడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఇక్కడ మనం తిరుపతిని గొప్పగా మనం చూస్తాము. సనాతన ధర్మంలో తిరుపతి అనేటువంటి మహాపుణ్యక్షేత్రం, వరల్డ్ వైజ్ పెద్ద మహాపుణ్యక్షేత్రం అది. అక్కడ ఇలాంటివి జరిగాయి అని అంటే కనుక తప్పకుండా ఆయన దీనికి సంజాయిషి చెప్పుకోవాల్సిందే కదండి. అంటే డిక్లరేషన్ ఇవ్వకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించినట్టే అనుకోవాలంటారు, రైట్? 100% డిక్లరేషన్ ఇవ్వకపోతే కనుక హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇన్ని రోజులు ఎవరైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి నమ్ముకుని వాళ్ళు ఊరుకోరండి. ఎందుకంటే కంపల్సరీగా ఆయన దీనిపైన ఏదైతే ఉంటుందో చెప్పుకోవాలి. ఓకే, రైట్. మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉందండి. ఓకే, నేను కంక్లూడ్ చేస్తాను. చివరున్న కమెంట్స్ చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలి అంటూ శ్రీదేవి ఎవరో కమెంట్ చేశారు. అన్య మతస్థులు కంపల్సరీ డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ మరొకరు కమెంట్ చేశారు. కొంతమంది దేవుడు అందరికీ ఒకటి, ఇలాంటి రికమెండేషన్లు ఎందుకు, డిక్లరేషన్లు ఎందుకు అని అంటూ ఉన్నారు. సో మిక్స్డ్ అభిప్రాయం అయితే వస్తుంది. కానీ అది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రూల్ ప్రకారం, చట్టం ప్రకారం ఆ రూల్ని తీసుకొచ్చి ఒక ఆచారంగా భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఇవ్వకపోతే దేవునిపై నమ్మకం లేదు అన్నట్టుగానే భావించాల్సి వస్తుందని సుభాష్ శర్మ గారు అంటున్నారు. ఫైనల్గా మీది కూడా అదే అభిప్రాయం అండి కృష్ణకాంత్ గారు? 100% నేను అదే అంటున్నాను. ఎందుకంటే ఇవాళ రోజు ఆయన ప్రెస్ మీట్ చూస్తే తెలుస్తుంది, ఆయన డిక్లరేషన్ గురించే క్యాన్సిల్ అయిపోయినట్టు క్లియర్గా తెలుస్తుంది అది. సో ఆయన ఒక విధంగా అలా డిక్లేర్ చేశాడు. ఏం డిక్లేర్ చేశాడు? నాకు నమ్మకం లేదన్నట్టు డిక్లేర్ చేశాడు. సో ఆయన హయాంలో ఎన్ని అభియోగాలు అయినప్పుడు ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటనేది మా క్వశ్చన్. సో ఇస్తే అయిపోతుండే కదా. ఈజ్ నాట్ కన్వర్టింగ్ హిస్ రిలీజన్, వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ హిస్ ఫేత్ ఇన్ ద లార్డ్ బాలాజీ. అదే ఆయన చేయాలంటున్నాడు. సో ఇట్స్ క్లియర్ కట్ ఆయనకి అది ఫేత్ లేదని చెప్పి. అలాంటప్పుడు మరి ఈ అభియోగాలన్నీ కూడా హిస్ గవర్నమెంట్ హ్యాస్ టు బి ప్రాసిక్యూటెడ్ అండ్ సివియర్గా ఈ సిట్ ఏదైతే ఉందో ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిందో త్వరగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చి తొందరగా ఇది కేసు తేల్చాలని చెప్పింది కూడా నేను అంటున్నాను. దట్స్ వాట్ ఈవెన్ ఐ హావ్ రిటర్న్ ఇన్ మై డిమాండ్స్ ఆల్సో టు ద CMO అండ్ ద TTD అండ్ ఆల్. సో అదే నేను అంటుంది. సో డెఫినెట్గా ఇది అవ్వాలండి. నేను ఇప్పటికైనా టీటీడీ ప్రక్షాళన అవుతుంది. టీటీడీతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా మంచి ప్రక్షాళన అయ్యి తప్పకుండా మంచిగా అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎండోమెంట్స్ ఇప్పుడు ఒక వక్ఫ్ బోర్డు, ఒక చర్చ్ అసోసియేషన్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అలానే ఇప్పుడు ఇవాళ రోజు కన్వర్జన్ రేట్ హైలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా యాంటీ కన్వర్జన్ లా బిల్ రావాలి. ఖచ్చితంగా యూపీ ప్యారలల్గా ఇట్లా యాంటీ కన్వర్జన్ లా బిల్లు వచ్చి ఈ కన్వర్జన్స్ తగ్గాలి. అండ్ మన హిందూ మతాన్ని, మన హిందూ కల్చర్ని
ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికి అనుగుణంగానే మనం కొన్ని ఇవన్నీ ఈ టెంపుల్స్ని ఒక విధంగా చెప్పాలంటే ఎండోమెంట్స్ నుంచి కూడా ఇండిపెండెంట్ చేసి వాటిని ఒక ఇండిపెండెంట్ బాడీ కింద ఒక సనాతన ధర్మ బోర్డు అని చెప్పి మొన్న సెంట్రల్ లెవెల్లో ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుడు. సో ఈవెన్ దట్ ఈస్ అ గుడ్ ఐడియా. అలాంటివి కూడా ఫైనల్ గా చేస్తారు. సాంబా సిరి ఒక కమెంట్ చేశారు, అందులో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నేను మిమ్మల్ని అడుగుతాను, అసలు డిక్లరేషన్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చా? డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలో తెలుసుకోవచ్చా? రోజు కొన్ని లక్షల మంది స్వామివారి దర్శనం చేసుకుంటారు, వాళ్ళందరూ డిక్లరేషన్ ఇచ్చే స్వామివారి దర్శనం చేసుకుంటారంటే ఒక క్వశ్చన్ అడిగారు. దీనికి ఫైనల్గా ఆన్సర్ చెప్పి కన్క్లూడ్ చేద్దాం. దీనికి సింపుల్ అండి. డిక్లరేషన్ ఎందుకు ఇస్తామంటే, నేను ఒక అన్యమతస్తుడిని, ఓన్లీ అన్యమతస్తులు ఇవ్వాలి, అన్యమతస్తుడిని. నేను వాళ్ళ రోజు మీ గుడికి వస్తున్నానంటే అది కేవలం మీ యొక్క లార్డ్ బాలాజీ మీద ఉన్న నమ్మకంతో, ఆయన మీద నాకు ఫేత్ ఉంది, ఆయన దేవుడిని నేను నమ్ముతున్నానని చెప్పి నేను వస్తున్నాను ఆయన దర్శనానికి. సో ఈ భాగంగా నేను వచ్చినప్పుడు మీ యొక్క ఆలయ శాంక్టిటీని కానీ హిందూ ఆచారాలని కానీ ఇవన్నీ నేను పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తాను. వచ్చి ఆలయ ఈ ఆచారాలని వాటిని ఏమీ నేను టచ్ చేయను, జాగ్రత్తగా వచ్చి నా దర్శనం చేసుకొని స్వామివారిని చూసుకొని వెళ్ళిపోతానని చెప్పి ఒక డిక్లరేషన్ ఉంటుంది. సింపుల్గా కన్సాలిడేటెడ్గా అంతే ఉంటుంది డిక్లరేషన్లో. సో అది ఇచ్చి వెళ్ళి అది సైన్ చేసి వెళ్ళిపోవడానికి ప్రాబ్లం ఏంటి అనేది నా క్వశ్చన్. సో అదే ఇవాళ రోజు ఎక్స్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, అది చాలా బాధాకరం. ఎనీవేస్, సో దీంతో కొన్ని అయితే నాకు క్లారిటీస్ వచ్చాయి అండ్ జనాలు కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా చాలా క్లారిటీస్ వచ్చి ఉంటాయి ఇవాళ ప్రెస్ మీట్ చూసి. సో ఈ లడ్డూ ఇష్యూ కానీ టీటీడీ ప్రక్షాళన కానీ అండ్ యాంటీ కన్వర్జన్ బిల్లు ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో తీసుకురావాలి. సో ఇందుకు అనంగా ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ దాని మీద వర్క్ చేస్తున్న నమ్మకం కూడా నాకు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సుభాష్ శర్మ గారు ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం నేపథ్యంలో జరుగుతున్న డిక్లరేషన్ వివాదానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు. మొత్తానికి లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో జగన్ ఈరోజు తిరుమల తిరుపతి వెళ్ళాలని అనుకున్నారు, కానీ జగన్ తిరుమల తిరుపతికి వెళ్ళి శ్రీవారిని దర్శించాలి అంటే డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అంటే అక్కడ నోటీసులు కూడా పెట్టారు. సో జగన్ డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక ఆయన పర్యటన కూడా రద్దు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వస్తే అన్ని మత సంప్రదాయాల్ని పాటిస్తాను, ఇంతవరకు అడిగిన డిక్లరేషన్ ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అంటూ జగన్ ప్రశ్నించారు. ఇందులో లాస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన హిందువా క్రిస్టియనా? ఒకే ఒక ఆన్సర్ చెప్పమన్నాడు, 1 వర్డ్ ఆన్సర్. ఆయన హిందువా క్రిస్టియనా అదొక్కటి చెప్పమన్నాడు, డిక్లేర్ చేయమన్నాడు. పోనీ సరే, ఆయన అన్ని మతాలని గౌరవిస్తాడు, అన్ని చేస్తారు కదా. సో ఒకే ఒక క్వశ్చన్, ఈజ్ జగన్ హిందూ ఆర్ క్రిస్టియన్? అది చెప్పమనండి, బహిరంగంగా చెప్పమనండి. బైబిల్ చదువుతాను, బయట అన్ని మతాలను గౌరవిస్తానని అంటున్నారు, మరి ఎలా చూడాలి మీరు? అది ఆయన చెప్పాలి. అంటే నేను కూడా బైబిల్ చదువుతాను, ఖురాన్ చదువుతాను, నాకు ఇంట్రెస్ట్ అది, అలా కాదు కదా, చదువుతాను అది కాదు. మీరు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు? మీరు క్రిస్టియనా, హిందువా, మీ ధర్మం ఏంటి, మీ రిలీజన్ ఏంటి? అదొక్కటి ఒక 1 వర్డ్ ఆన్సర్లో జగన్ గారిని చెప్పమనండి. ఇదంతా పొలిటిసైజ్ చేసి చుట్టూ తిప్పి అంతా అది చేసే బదులు మసిపూసి మారాడికాయ చేసే బదులు సింపుల్గా ఈజ్ ఏ హిందూ ఆర్ ఏ క్రిస్టియన్ అదొక్కటి చెప్పండి. అదొక్కటే నాకు కావాల్సిన ఆన్సర్, 1 వర్డ్ ఆన్సర్, ఇంకేం వద్దు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు. ఓకే, దానికి ఆన్సర్ మరి ఏం చెప్తారో చూద్దాం. మొత్తానికి వివాద నేపథ్యంలో జగన్ ఆయన తిరుమల పర్యటనను అయితే రద్దు చేసుకున్నారు. తర్వాత ఇది ఏ వైపుగా వెళుతుంది ఈ వివాదం, మళ్ళీ జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం. ప్రస్తుతానికి జగన్ ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ లడ్డూలో ఎటువంటి కల్తీకి మేము పాల్పడలేదు